నమస్తే అండి. నా పేరు వనజ. నా కొడుకు పేరు షణ్ముఖానంద రెడ్డి. వీడికి ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంతకుముందు ఈయనకి బిహేవియర్ ప్రాబ్లం ఉంది, థెరపీ ప్రాబ్లం, స్పీచ్ థెరపీ ప్రాబ్లం ఉంది. మేము ఇక్కడికి ఈఐసి ఉందని చెప్పి ఆశా వర్కర్ మాకు చెప్పడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాము. మేడం వాళ్ళు బాబుని చూసి టంగ్ టై ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్తో ఆపరేషన్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత కూడా నేను ఇక్కడ స్పీచ్కి కంటిన్యూగా వస్తున్నానండి. ఇక్కడికి రావడం వల్ల కొంచెం మాటలు తిరగడం రావడం లాంటివి కొంచెం బాబులో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ విధంగా నాకు సహకరించినందుకు గవర్నమెంట్కి, సత్యకుమార్ సార్కి, చంద్రబాబు సార్కి ధన్యవాదాలు. నమస్తే మేడం. నమస్తే సార్. మాది పి వెంకన్నపల్లి. నా పేరు రామాంజనేయులు, మా బాబు పేరు దైవిక్ కుమార్. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటాంటే అక్కడ బాబుకు ప్రాబ్లం పెరిగి చీలక ఉండడం వల్ల డిఈఐసి ఇక్కడ నుంచి రెఫర్ జరిగింది. ఇక్కడ డాక్టర్స్ వచ్చి చూశారు. చూసి ఇట్లా మేము ₹1 ఇక్కడ ఖర్చు పెట్టకోకుండా మీ బాబుకు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. అక్కడ నుంచి మేడమ్స్ అంతా చూసుకొని ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ ఏవిఆర్ హాస్పిటల్కి అక్కడ రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేసింటే ₹1 అమౌంట్ తీసుకోకుండా మా బాబుకి పెళ్లి చీలక ఆపరేషన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, బాగా మాట్లాడగలడు, బాగా ఎదుగుదలగా ఆల్మోస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయింది. దానికి మేడమ్స్కి, డాక్టర్స్కి, ఆల్మోస్ట్ అదే హెల్త్ మినిస్టర్కి, సీఎంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.